నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరి ముద్రగడ చిక్కుల్లో పడ్డారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ముద్రగడ మరి పవన్ కళ్యాణ్ ను ఓడిపోతే తన పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని సవాల్ విసిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. మరి ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ గెలవడంతో ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయన పేరు మార్చుకోవడం కోసం గెజిట్కి దరఖాస్తు చేసుకున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఈ వార్తల నేపథ్యంలో మరి రెడ్డి సంఘానికి సంబంధించి చాలా మంది కూడా స్పందిస్తున్న పరిస్థితి. ఒక సర్పంచ్ అయినటువంటి వ్యక్తి స్పందించి మరి ఆయన రెడ్డి కులానికి ఎలా వస్తారు, మరి రెడ్డి సంఘాలు స్పందించాలి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి రెడ్డి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేయడంపై మరి ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం. నమస్కారం మా గవర్న మన వీక్షకులకు కూడా నమస్కారం సార్. మరి ఏమనుకొని ఆయన సవాల్ విసిరాడో తెలియదు కానీ ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటాను అని చెప్పారు. సో ఆయన అలాగే గెలిచారు. ఇప్పుడు పేరు మార్చుకోవడం గురించి కూడా చాలా మీమ్స్ చూసాం, పత్రికలు హల్చల్ చేశాయి సోషల్ మీడియాలో. సో ఇప్పుడు మరి ఆయన నిజంగానే మాట మీద నిలబడే మనిషిగా వెళ్ళి గెజిట్కి దరఖాస్తు చేసుకున్నారంట. సో మరి రెడ్డి కులస్తులు అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటంటారు? మరి ఆయన పరిస్థితి కన్నా ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడింది అన్నట్టు వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇంకా అధ్వానంగా పరిస్థితికి వచ్చింది. వైఎస్ఆర్సీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఒక దివ్యాస్త్రం అనుకున్నారు, ఎవరిని ముద్రగడ పద్మనాభాన్ని అని తీసుకొచ్చారు. ఆ దివ్యాస్త్రం కాస్త రివర్స్ అయ్యి బూమరాంగ్ అయ్యి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికే తగిలింది. అది రివర్స్ ఇంజనీరింగ్ అంటారు కదా, ఇప్పుడు అన్ని రివర్స్ పనులు చేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ ముద్రగడ పద్మనాభం గారిది కూడా రివర్స్ రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అసలు ఎవరు ఊహించని మలుపు తీసుకుంది. ఇప్పుడు ఆయన దీన్ని ఓడించకపోతే నేను పేరు మార్చుకుంటానని అంటాం. ఆ పేరు మార్చుకోవటంలో కూడా ఒక సామాజిక వర్గాన్ని ప్రస్తావించాడు ఆయన, ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభయ్య గానో పద్మనాభరావు గానో మార్చుకుంటే అసలు ఎవరికి ఏమీ అభ్యంతరం లేదు అక్కడ. కానీ ఒక పర్టికులర్ సామాజిక వర్గం అంటే రెడ్డి సామాజిక వర్గాల్లో జారుతానన్నాడు. అన్న తర్వాత సరే ఓడిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, జనసేన వాళ్ళు బారసాల పెట్టి ఇతన్ని పేరు మారుస్తామని చెప్పి ట్రోల్ చేశారు. దాంతో ఇంకా రెచ్చిపోయిన ముద్రగడ పద్మనాభం గారు ఆయన్ని పేరు మార్చుకోవడానికి కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నింటినీ గజిట్లో మార్చాలి. దానికి ఆ గజిట్ కోసం జిల్లా కలెక్టర్కి అప్లై చేశాడు, పేరు మార్పు ప్రొసీజర్ కోసం. చేసినాడు, ఊరుకున్నాడా? అది పత్రికా విలేకరుల సమావేశం పెట్టి బయటికి చెప్పి అది తొందరలోనే గజిట్ పబ్లికేషన్ అవుద్ది. ఆ గజిట్ పబ్లికేషన్ వచ్చిన తర్వాత దాని జిరాక్స్ కాపీ కూడా మీకు ఇస్తాను అని. అంటే ఆయన పేరు మార్పుని ప్రభుత్వం ఒప్పుకుంటుంది అనమాట. అంటే ఎవరైనా చేసుకున్నా అది ఏ పేరు మార్చుకునే హక్కు ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఆయన ఇంతకుముందు నేను చెప్పినట్టు పద్మనాభయ్యనో పద్మనాభరావు అంటేనేమో ఎవరికి లేకపోయేది. ఇతను రెడ్డి అనేటప్పటికి అంటే రెడ్డి కులం అంత తక్కువగా ఉందా, ఇతర కులాల్లో అపకీర్తి పనులు చేసి అపఖ్యాతి పొంది వాళ్ళు అక్కడ ఇమ్మడలేక ఆ కులాలు తోసేస్తేనో బయటకు వచ్చి మా కులంలో చేరటానికి ఇది మాకు కూడా అపఖ్యాతి అనేది, దీని మూలాన మా ప్రతిష్ట పోద్ది, నైతిక విలువ లేని వాళ్ళందరినీ ఇందులోకి చేర్చుకుంటే మా కులంలోకి. ఇప్పుడు అదేమవుద్దంటే చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఈ సంఘటన చూసిన తర్వాత ఇంతకుముందు రెడ్డి పేరున్న వాళ్ళందరూ కూడా ఇలాగే సవాళ్ళు ఇసిరి ఓడిపోయి అపఖ్యాతి పాలయ్యి దీంట్లోకి వచ్చారేమో, ఇక ఎవరికైనా అది లాస్ట్ రిసార్ట్ అనే ఒక ఫీలింగ్ వస్తుంది అనేది రెడ్డిల్లోకి వచ్చేసింది అనుమానం. ఇది మనం ఇట్లాంటి అపఖ్యాతి పాలవుతాము, దీన్ని ప్రతిఘటించాలని అనపర్తి ప్రాంతంలోనే ఉన్న ఒక మాజీ సర్పంచి, ఒక విలేజ్ సర్పంచి, ఆయన అభ్యంతరం చెప్పాడు. ఇది ఎవరు కూడా రెడ్డి కులస్తులు ఒప్పుకోకూడదు కూడాను. రెడ్డి సంఘాలు కూడా ఇక్కడ బలమైన సంఘాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా బయటకు వస్తారు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందనుకుంటున్నారు. ఆయనే ఆహ్వానించి చాలా అతి ముఖ్యమైన వ్యక్తిగా తీసుకొచ్చాడు ఈయన్ని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారినే మేము అసలు అంటే చాలామంది రెడ్డిలు ఇప్పుడు ఏం చెబుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి మూలనే రెడ్డిల ప్రాముఖ్యత లేకపోతే గతంలో ఉన్న కీర్తి తగ్గిపోయింది. ఇంతకుముందు రెడ్డి ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా ఇలాంటి అపఖ్యాతి పనులు చేయలేదు, అపకీర్తి పనులను. వాళ్ళ సొంత కుటుంబంలో వ్యక్తిని కూడా చంపారు వాళ్ళు కేవలం అధికారం కోసం. తర్వాత చంపిన తర్వాత కూడా వాళ్ళు దాన్ని సమర్థించుకోవటం కానీ ఇతరుల మీద తొయ్యటం వలన, తర్వాత ఇతర అన్ని వర్గాల ప్రజల్ని పీడించటం వలన రెడ్లు అనేవాళ్ళు ఇలా అన్ని వర్గాల ప్రజలు పీడిస్తారనే ఒక అపఖ్యాతి మాకు వచ్చింది. దీంతో మేము మొన్న ఎలక్షన్లో అంటే కొన్ని రెడ్డీస్లో ఉండే కొన్ని శాఖలు మంచి అంటే కొద్దిగా పేరున్న శాఖలన్నీ కూడా వాళ్ళు మేము వేయలేదు, ఇది అసలు రెడ్లు ఎవరన్నా
తక్కువ స్థాయి వాళ్ళు ఎవరైనా వేశారో మాకు తెలియదు. ఎవరైతే నైతిక విలువలు ఉంటాయో ఆ రెడ్లు అందరూ కూడా మాకు తలవంపులుగా ఉంది కాబట్టి మేము మొన్న ఎలక్షన్లో వేయలేదు, అందుకే అతను ఓడిపోయాడు. మేము వెయ్యం కూడాను, అతనికి జీవితకాలంలో కూడా వెయ్యం. అతను సరైన పద్ధతిలో పరిపాలించలేదు. ఇదిగో ఇలాంటి అపఖ్యాతి వాళ్ళందరినీ తీసుకొచ్చి ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తిని మళ్ళీ కులంలో చేర్చే ఒక కార్యక్రమం పట్టుకున్నాడు. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తాము. ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళు వచ్చి మా కులంలో చేరినా మేము ఒప్పుకోము. త్వరలోనే మేము ఇది బహిరంగంగా వచ్చి సంఘాల తరపున మేము ప్రతిఘటిస్తామని గట్టిగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ముద్రగడ పద్మనాభం గారు గతంలో చంద్రశేఖర్ రెడ్డి గారిని, ఆయన కాకినాడ ఎమ్మెల్యే ఉన్నాడు, అతను ఈ కాపు సంఘానికి కావాల్సిన నిధులను స్వయం పాకాలు ఇస్తే ఆయన ఇచ్చిన పదార్థాలతోనే మేము ఉప్మాలు అవన్నీ వండామని చెప్పాడు కాపు సంఘం ఉద్యమాలకి. దాంతో కాపు సామాజిక వర్గాల్లో చాలా తేడా వచ్చేసింది. ఇతనేంటి ఉద్యమం కోసం ఎవరో రెడ్ల దగ్గరికి వెళ్ళి చేసి వాళ్ళ మోచేతి కింద నీళ్లు తాగాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అప్పటికే ఈయనకి దూరం అయిపోయారు ముద్రగడ పద్మనాభం గారికి. దాంతో ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు, నన్ను ఉప్మా ముద్రగడ అని పిలుస్తున్నారు, అది తప్పు. మేము మొదటి నుంచి మర్యాదస్తులు, మా ఇంటికి వస్తే ఎవరికైనా ఉప్మా కాఫీ టీలు వస్తారు కదా అందరూ, అట్లాగే నేను కూడా ఇచ్చాను తప్ప నన్ను అట్లా ముద్రగడ ఉప్మా ముద్రగడ అని చెప్పి అట్లా హేళనగా మాట్లాడటం తగదని చెప్తున్నాడు. ఇప్పుడు పరిస్థితి ఎట్లా వచ్చిందంటే, ఒకప్పుడు ఒక కింగ్ లాగా బతికిన వ్యక్తి ఇవాళ అందరూ చీకొట్టే పరిస్థితికి వచ్చింది. అనవసరంగా ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఛాలెంజ్ చేయటం ఏంటో, పని నన్ను గెలిపించమని అడిగితే అదో రకంగా ఉండేది. నేను జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకుంటాను, నేను కనుక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్న తర్వాత మీరు నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రిని అవుతా కదా, ఎన్నాళ్ళ నుంచో మన సామాజిక వర్గ కోరిక నెరవేరేది అని అట్టా వచ్చుంటే బాగుండేది. అంతేగాని ఈయనకేమో సీట్ లేదు, వంగ గీతకని ఇచ్చారు, ఈయన్ని ఓడించమని ఈయన పిలిపించాడు ముద్రగడ పవన్ కళ్యాణ్ గారిని. అది ఎవరికి రుచించలా. నీవుగా గెలవటానికి అడిగితే మేము ఓటేస్తాం, అదొక రకం. ఎవరినో ఓడించడానికి నీవేంటి అనేది వచ్చేసింది. దాంతో ఇంకా మెజారిటీ పెరిగింది పవన్ కళ్యాణ్కి. ఎందుకంటే ముద్రగడ లాంటి వ్యక్తి వచ్చి ఇట్లాంటి ప్రయత్నం చేస్తున్నాడంటే ఇది ఎక్కడన్నా నిజమవుతుందేమో, నిజంగానే ఓడిపోతాడని ఇంకా కొంచెం గట్టిగా ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ వైపు నిలబడ్డారు. సామాజిక వర్గం తరపున అవమానం అవుతుంది పవన్ కళ్యాణ్ ఓడిపోతే అని. ఈయన పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలాగా తయారైందనమాట. ఇప్పుడు సొంత సామాజిక వర్గం లేదు, తర్వాత రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు కూడా రేపు ఈయన మీద కూడా, ముఖ్యమంత్రి మీద కూడా ఇప్పటికే వ్యతిరేకించామని చెబుతున్నారు వాళ్ళు. అసలైన రెడ్లు అయితే నైతిక విలువలు ఉండాలి, మనం మేము వేయలేదు. ఎందుకంటే జగన్ రెడ్డి పాలన అసలు సామాజిక రెడ్లని చాలా హీనమైన స్థితిలో చూపించింది. రెడ్లు అనేవాళ్ళు ఎప్పుడు కాపు, అసలు రెడ్డి అనేది కులమే కాదు, రెడ్డి అనేది గ్రామ అధికారిగా పనిచేసే ఆ కుటుంబాలకు మాత్రమే పరిమితమైంది. అందరూ రెడ్లు కూడా కాపులే. మా కుల సర్టిఫికెట్లో కాపులని ఉంటాయి. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు చెప్పాడు ఆ మాట. తర్వాత మన మైసూరారెడ్డి గారు చెప్పాడు, మా కులం అందరూ, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి కులం కూడా కాపు అని రాస్తారు క్యాస్ట్ సర్టిఫికెట్లో. రెడ్డి అనేది విలేజ్ ఆఫీసర్స్కి వచ్చే టైటిల్, అదొక పదవి లాంటిది. కాబట్టి ఈ కాపుల్లో రెడ్డి అనేది కులం కాని దాంట్లో ఈయన జారబోవటం ఏంటి, వాళ్ళందరూ ప్రతిఘటించడం ఏంటి. ఇప్పుడు ఇది ఎట్లా వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఇందులో ఉంది. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టు రెడ్డి సంఘం వాళ్ళే అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇంకా వీళ్ళు ఎలాగో బయటకు వచ్చారు కాబట్టి ఇటు మరి కాపు సంఘం వాళ్ళు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఇదేంటి కులం మార్చడం ఏంటి అంటే, కులాలు మారడం కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన చేరతానన్న తర్వాత వాళ్ళేమి మాట్లాడలేదు. ఎందుకంటే వెళ్ళిపోతున్న వ్యక్తి గురించి వాళ్ళకేం పోయింది. ఇప్పుడు ఆయన వెళ్ళిపోవటం వలన కాపు సామాజిక వర్గానికి వచ్చే నష్టం అయితే లేదు కదా. కానీ ఇప్పుడు కనుక వాళ్ళు కనుక రిజెక్ట్ చేశారని గజెట్ తప్పు మళ్ళీ రద్దు చేసుకున్నాడు అనుకోండి, అసలు నువ్వు కాపు కులస్తుడిగా చెప్పుకోవద్దు అని కూడా వాళ్ళు చెప్పొచ్చు. అంటే ఒకసారి నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించావు, వాళ్ళు తిరగొడితే వెనక్కి వచ్చావు అంటే, నువ్వు వెళ్ళటానికి ప్రయత్నించి వెళ్తేనేమో ఆ కులాల్లోకి వెళ్తావు, ఇక లేకపోతేనేమో మళ్ళీ ఈ కులమా తిరగొడితే అని మళ్ళీ వీళ్ళు కూడా అంటారు. నువ్వు మాత్రం ఎక్కడ కూడా మా కులం పేరు చెప్పడానికి వీలు లేదనే కండిషన్ పెట్టే పరిస్థితి ఉంది.
అండ్ ఇంకోటండి, ఇప్పుడు ఆయన సవాల్ విసిరాడు అంటే పలు రకాల సవాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఆయన కులం మనిషే పవన్ కళ్యాణ్ కూడా. అవును మరి ఆయన పోటీ చేస్తుంటే ఆయనకి సపోర్ట్ చేయకపోగా ఫర్ సపోజ్ ఆపోజిట్ వెళ్ళినా కూడా అవును నా కులాన్ని మార్చుకుంటాను అంటే అక్కడ ప్రతిదానికి అంటే ఆయన గెలిచిన కులమే అడ్డు పెడుతున్నాడు, ఇక్కడ ఓడిన కులాన్ని అడ్డు పెట్టి ఆయనకి వ్యతిరేకంగా అసలు కులం మారడం అండాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు కులం మారితే ఇప్పుడు ఆయన కులస్తుడే కదా ఇటు కూడా పోటీ చేస్తున్నాడు. అంటే గతంలో ఇట్లాంటి సంఘటన ఎప్పుడు జరగలేదు కదమ్మా. ఎవరు ఇట్లాంటి ఛాలెంజ్ పిచ్చి ఛాలెంజ్ చేయలేదు, ఆ ప్రయత్నం కూడా చేయలేదు. ఒకవేళ చేసినా కూడా అది అక్కడికి వదిలేశారు తప్ప దాంట్లోకి వెళ్ళటానికి ప్రయత్నించడం, వాళ్ళు తిరగొట్టడం ఇవన్నీ కూడా జరగలేదు. ఇంకోటి ఏంటంటే అసలు విలువలు లేని వాళ్ళని దూరంగా ఉంచాలి తప్ప అట్లాంటి వాళ్ళని రెడ్డి కులంలోకి ఎలా. నా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు తన కులస్తును ఓడించాలన్నా ఇప్పుడు తను ఓడిపోతే తిను కులం మారతానన్నా రెండు కూడా తన కులాన్ని కించపరిచే విధంగానే ఉన్నాయి కదా. అవును, పోనీ అక్కడికి వెళ్ళి జారతానికి ఏమన్నా ఫ్రీగా ఎంట్రన్స్ ఉందా అంటే అక్కడ లేదు, వాళ్ళు గేట్లు మూసేస్తా ఉంటున్నారు. నువ్వు ఒక విలువ లేని మనిషివి, నిన్ను మా కులంలోకి తీసుకుంటే మా కులం విలువ కూడా పోద్ది కదా, నువ్వు రావడానికి వీలు లేదని వాళ్ళు డోర్స్ క్లోజ్ చేస్తున్నారు. ఇది సామాజికంగా ఆయన గజెట్ ప్రకారం తెచ్చుకోవచ్చు టెక్నికల్గా, కానీ ఆ పేరు ఎక్కడన్నా పత్రికల్లో రాసినా ఈయన చెప్పినా వాళ్ళు దాని మీద నిరసన తెలియజేసే అవకాశం ఉంది. ఇది ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అట్లా అని కనుక నేను వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి గజెట్ని రద్దు చేసుకున్నా అని మళ్ళీ ఈయనేది దాచుకునే మనిషి కాదు, పారదర్శకం ప్రతిదీ చెప్పేయాలి. వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి నేను రద్దు చేసుకున్నా అన్నాడు అనుకోండి, వాళ్ళు ఇంటి ముందుకు వచ్చి కూడా ధర్నా చేస్తారు రెడ్డిస్. నువ్వేంటి మా కులంలోకి రావటం, నువ్వు అప్రదిష్ట పాలైపోయి నీ అప్రదిష్టని మోయటానికి మేము సిద్ధంగా లేము, మా కులంలో అన్ని కులాల్లో తిరగొట్టిన వాళ్ళందరినీ రిజెక్ట్ చేసిన వాళ్ళు మేము చేర్చుకోవడానికి లేము అంటారు. తర్వాత ఇప్పుడు ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారి గురించే వాళ్ళు తప్పుగా మాట్లాడుతున్నారు. తప్పేం లేదు, అంటే అతనే కరెక్ట్ మనిషి కాదు, రెడ్డి కులస్తులు మేము అతన్ని సపోర్ట్ చేయలేదు, చెయ్యం కూడా. అతను చేస్తున్న పరిపాలనని ఇతర వర్గాలను వేధించడం అనేది రెడ్లకి ఎప్పుడు లేదు అలాంటిది. అసలు మేము కూడా కాపు కులస్తులు వ్యవసాయస్తులు తప్ప మాకు ఏమి రెడ్డి అనేది ఒక టైటిల్ మాత్రమేను అనే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఇది ఒక రకంగా ఇక్కడతో ఆగే పరిస్థితి కనపట్టలే. ఇది కొంచెం బూమరాంగ్ అయ్యి కొద్దిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో అసలు తీసుకొచ్చిన కారణం ఏంటంటే అసలు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకైనా గెలుపు ఓటములను నిర్ణయించేది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో, ఉమ్మడి పశ్చిమ గోదావరి. ఆ జిల్లాల్లో ఈయనకి విపరీతమైన పలుకుబడి ఉంది కాపు సామాజిక వర్గంలో. ఈయన కనుక వస్తే మొత్తం ఫలితాలు తిరిగిపోతాయి మన వైపు అనుకున్నాడు. అసలు తీసుకొచ్చిన కారణం అది. తిరిగిపోవటం అక్కడ ఉంచితే అసలు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని తిరుగులేని మెజార్టీగా గెలవటానికి ఈయన తోడ్పాటు అందించినట్టయింది. ఈయన రాక దానికి పనిచేసింది. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈయన మీద ఏమి ప్రత్యేక ఆయన పరిస్థితే బాగాలేదు, ఓడిపోయి అసలు ఉంటాడా ఫారిన్ వెళ్తాడా అనే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. కాబట్టి వాళ్ళ ఇందాక చెప్పా కదా మరి రెంట్కి ఇచ్చాడు రేవడయ్యాడని. ఇది ఇక్కడతో ఆగే పరిస్థితి కనపడతల్లా. ఇది ఆ ప్రాంతంలో కొద్దిగా రచ్చలేపుతుంది. ముద్రగడ పద్మనాభ గారిని ఇంకా కొంత అప్రదిష్ట పాలు చేసే పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.